నా 21 సంవత్సరం 22 సంవత్సరాల్లో బాప్తిసం తీసుకున్న తర్వాత మోకరించి రాత్రులు ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నేను నీ కొరకు పని చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి? నాతో మాట్లాడు. నేను మోకరించి మోకాళ్ళు ఇదవ్వక కింద పడిపోతుంటే నేను ఏం చేసేవాడిని తెలుసా? పచ్చిమిరకాయలు తెచ్చుకొని పచ్చిమిరకాయలు నలిపేసుకుని నా మోకాళ్ళకు పెట్టుకుని మోకరించేవాడిని. ఎలా ఉంటుంది పచ్చిమిరకాయలు? అప్పటిదాకా మోకరించిన మోకాళ్ళ మీద పచ్చిమిరకాయలు అంటే ఎలా ఉంటుంది? అప్పటికి కొంతసేపటికి కాలు పడిపోయాయి. గోడకు వచ్చేసి ప్రార్థన చేసేవాడిని తెల్లవారు 2 గంటల వరకు. మీరు నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, నా 21లో దేవుడిచ్చిన ఒక అద్భుతమైన దర్శనం ఇప్పుడు నా జీవితంలో నెరవేరుతుంది. ఎందుకు చెప్తానండి ఈ మాట? దేవుణ్ణి ఆశించి కోరుకుని ఆయన కొరకు కనిపెట్టుకునే వారికి గొప్ప ప్రత్యక్షతనిచ్చి బలపరుస్తాడు యేసయ్య. ఇది చాలామందికి వింతగా అనిపించవచ్చు, వాస్తవం. ఆ రోజు ప్రార్థిస్తుండగానే ఒక ఎత్తైన కొండ మీదకి ప్రభు నన్ను తీసుకెళ్ళాడు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ, దుప్పటి కప్పుకొని, తెల్ల గడ్డం వేసుకుని, చీకటి రాత్రి ప్రాంతం, అది కారు మేఘాలు ఉన్నాయి ఆకాశం అంతా. ఆ క్లిఫ్ మీద కొండ అంచున పెద్ద ఆయన నిలబడ్డాడు, గడ్డం వేసుకుని, కర్ర పట్టుకుని. నేను పక్కన నిలబడి ఆయన చూస్తున్నాను. ఎవరైనా అనగానే ఆకాశంలోంచి మేఘంలో నుంచి మోషే అనే స్వరం నాకు కనపడింది. ఇదంతా కల్లో కాదు, ప్రార్థనలో జరుగుతుంది. వినపడగానే ఆ వ్యక్తి నా వైపు చూసి నా భుజం మీద తట్టి తన చేతిలో ఉన్న కర్రను నాకు ఇచ్చాడు. అయిపోయింది దర్శనం. అప్పుడు నాకు అర్థం కాల. కేవలం మీ అంత వయసే ఉంటుంది నాకు, 21-22 సంవత్సరాలు. ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలను మోషే ఎలా నడిపించాడో అలా కూడా నేను చోటుకు పంపిస్తానురా. అంత మొండి ప్రజలను నువ్వు రక్షించి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నా నువ్వు అక్కడ ఓర్చుకుని సేవ చేయాలి అని చెప్పి ఆ కర్ర నా చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి చాలా ప్రత్యక్షతలు నేను ప్రార్థనలో పొందుకున్నాను. ఇలా చాలా దర్శనాలు నేను చూశాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నాకొక దేవుడు మీకొక దేవుడు కాదు. యవనస్తుల వెతుకులాట, యవనస్తుల ఆశ, కోరిక మొత్తం మారిపోయింది. ఈరోజు యవనస్తులు చూస్తే చాలా చాలా బాధేస్తుంది. ఏ ప్రత్యక్షతలు వారికి లేవు, దేవుని వెతకడం లేదు, దర్శనాలు చూసేది లేదు. బైబిల్ చెప్తుంది యవనస్తులు ఏం చూస్తారట? ఎంతమంది చూస్తున్నారు? మీరు చూస్తున్నారు దర్శనం, దేవుని దర్శనం కాదు, దూరదర్శనం. ఏ దర్శనం? దూరదర్శనం చూస్తున్నారు మీరు. యవనస్తులకి తృష్ణ, కోరిక, ఆశ ఏమైనా తెలుసా? దేవుని దగ్గర నుంచి నేను కొన్ని ప్రత్యక్షతలు పొందుకోవాలని ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి. అప్పుడు మీరు బలవంతులు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మీరు బలం పొందుకుంటారు. అప్పుడు శరీర కోరికలను చంపగలుగుతారు.